గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శిస్తే గొప్పవాడు అవుతావా అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటరి ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ ఆస్తులను కాపాడుకోవడం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కుకునూర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విరూపాక శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే నిధుల ద్వారా పనులు చేయకుండా అవినీతి పాల్పడిన సంగతి గజ్వేల్ ప్రజలకు తెలుసన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తూ ఎంత సంపాదించావో భూ నిర్వాసితులకు తెలుసునని అన్నారు. గత 3 రోజుల నుండి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేపట్టిన పాదయాత్రపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, మరోసారి నర్సారెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అయితే ఏమైతుందంటే ఆయనకు నిన్న మొన్న బీజేపీ వాళ్ళు టూలెట్ బోర్డు వేసినాక నన్ను ఎల్లనిస్తలేరు, నాకు ఓడిస్తలేని ఉద్దేశంలో వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారని చెప్తుంది తప్ప నువ్వు అరువునివే కావు. దాంట్లో ఒకవేళ నువ్వు కాదు పోదలుచుకుంటే మన ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు యాదవరెడ్డి గారు అనేది ఎమ్మెల్యే, ఆయన అరుగుడు ఆ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మన గజ్వేల్ ప్రాంత సమస్యలు మాట్లాడుతున్నందుకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు అరుగుడు. హూఇజ్ ప్రతాప్ రెడ్డి, నువ్వైతే అరువుని కావు, ఏం మాట్లాడుతున్నందుకు అరువుని కావు, నువ్వు గెలిచినోని కాదు, రేపు అరువునే కాదు. ఒక సందర్భంలో ఇవాళ నర్సారెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి అన్న అంటున్నా, అన్నవే నాకు. అయినా ప్రతాప్ రెడ్డి అనే సందర్భం ఎందుకు వస్తుందంటే నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు కనుక మాట్లాడుతున్నా. నిన్ను ఆయన నీ గురించి టీఆర్ఎస్ పార్టీల కార్పొరేషన్ 10 రోజులు కొట్టి నువ్వు గెలిచినా సరే నీ గురించి వచ్చిండు. మా ప్రియతమ నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత 15 నెలలుగా గజ్వేల్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు కనబడతలేడని, ప్రజలు చైతన్యవంతులవుతున్నారని గ్రహించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెడుతుంటే ఈరోజు మా గజ్వేల్ ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి మా నర్సారెడ్డి గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది. ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉండేది నీకే తెలియదు.